ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరికీ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నాపై నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఉన్నటువంటి అర్థం ఏమిటి అని బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమంది సాయి భక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే వీడియోస్ని మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రయోజనం పొందింటారు, చాలామంది ప్రయోజనం పొందక ఎంతో మదన పడిపోతూ ఉంటారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకు జ్యోతిషం అనేది చెప్తారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పరిష్కార మార్గం లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. గురువుగారి నెంబర్ వచ్చేసి 8333855161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిషం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా ధన సమస్యలు, మీ జీవితంలో ఏ ఒక్క సమస్య ఉన్నా గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు, పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీరు ప్రయత్నం చేసి చూడండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి లబ్ధి పొందారండి. చాలా నమ్మకమైనటువంటి వారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నువ్వు ఎంతో ఇష్టపడుతున్న నీ బంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నాపై నమ్మకంతో తప్పకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. ఈరోజు మనకు చాలా అంటే ఎప్పుడు కూడా ఏ బంధంలోనైనా సరే గొడవలు పడిపోతూ ఉంటారు. చాలా మనోవేదనకు గురి అవుతూ ఉంటారు. ఎంత గొడవ పడినా కూడా సర్దుమణిగేందుకు ఎన్నో అవకాశాలను వెతుక్కుంటూ ఉంటారు. కానీ వాటన్నిటి నుండి విముక్తి లేక ఎంతో బాధపడుతూ ఉంటారు కూడాను. ఎప్పుడైనా సరే ఏ బంధమైనా నిలవాలంటే ఉండాల్సింది శ్రద్ధ, సబూరి, ఓపిక, కొండంత నమ్మకం. అవి ఉంటే కనుక ఏ బంధానైనా మనం తప్పకుండా నిలబెట్టుకోవచ్చు. ఒకప్పుడు నిన్ను వదిలేసిన నీ బంధం ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎప్పుడు కూడా నేను చెప్పేది పూర్తిగా ఆలకించు. గతంలో మీరిద్దరూ చాలా సఖ్యతగా, అన్యోన్యంగా, ప్రేమాభిమానాలతో ఉండేవారు. నిజమే కదా? మీ ప్రేమకు హద్దులు లేకుండా ఉండేవి. ఒకరిని ఒకరు చాలా ఇష్టపడేవారు. ఒకరినొకరు చాలా గౌరవించుకుంటూ మర్యాదపూర్వకంగా ఒకరికొకరు చాలా ఆనందంగా ఉండేవారు. ఏ పని చేసుకునేవారు కాదు. ఏ పని చేయాలనుకున్నా ఒకరి నిర్ణయం పైన మరొకరు ఆధారపడి ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ మీ కాలాన్ని జీవించేవారు. కానీ మీ మధ్యలో అనుకోనటువంటి ఒక మూడో వ్యక్తి రావడం వలన మీ జీవితం అల్లకల్లోలమైపోయింది. ఆ మూడో వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. అంటే మన స్నేహితులు కావచ్చు, మన శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే. అంటే మన శ్రేయోభిలాషులు అంటే మనల్ని ఎంతో ఇష్టపడుతున్నట్లుగా అనిపించి కూడా మనల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళు వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇంకా ఎవరైనా సరే. ఆ మూడో వ్యక్తి రావడం వలన మీ జీవితం అనేది చాలా చిన్న భిన్నమైపోయింది. ఆ మూడో వ్యక్తికి తావు ఇచ్చినందుకే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అనేటివి మొదలయ్యాయి. ఆ మూడో వ్యక్తి రావడం వలనే మీ బంధం చాలా బలహీన పడిపోయిందని చెప్పవచ్చు. ఈ సమస్య అనేది జటిలమైనది. మీ బంధం క్రమక్రమంగా దూరం అవుతూ వచ్చింది. మాటలతో గొడవలు పడుకుంటూ, ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ సఖ్యతగా మాట్లాడుకుందామన్న విషయాన్ని మీరు ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాటలు జరుగుతున్నా సరే మీ ప్రేమ గురించి, పాత జ్ఞాపకాల గురించి నెమరు వేసుకోకుండా మూడో వ్యక్తి గురించి మీ ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. అది నువ్వు ఎప్పుడైనా గమనించావా? దీనివల్లే అతను మీకు ఇంకా దూరం అవుతున్నారు. అందుకే ఎప్పుడైనా సరే ఒక ప్రేమ నిలబడాలంటే మనం కాస్త తగ్గి ఉండాలి. మీ ప్రేమను బలపరుచుకోవాలి. అలా ప్రేమను బలపరుచుకోవాలన్నప్పుడు గతంలో నువ్వు ఎంత ప్రేమించావో అనేది గుర్తుకు చేసుకుంటూ ఉండాలి. ఎదుటి వ్యక్తి నీపై కోపంగా ఉన్నప్పుడు, ఆవేశంగా ఉన్నప్పుడు నువ్వు తగ్గి ఉండడంలో తప్పేమీ లేదు. మళ్ళీ మీ అనుభూతులను మీరు పంచుకోవడంలో తప్పు లేదు కదా. ఒక్కొక్కసారి అలాగే మంచిది కావచ్చు. కానీ శృతి మించిపోయినప్పుడు బంధం తెగేట వరకు వస్తుంది. అప్పుడు మూడో వ్యక్తికి మీరే దారి చూపిన వారు అవుతారు. మీ జీవితాలకు ఆహ్వానించిన వాళ్ళు అవుతారు. ఏ విషయంలో విస్మరించుకున్నావు
చీటికి మాటికి పెద్ద విషయాలకు అనుమానంతో గొడవలు పడుతూ ఉండడం వల్ల ఈరోజు మీ బంధం తెగే వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ విషయాన్ని నువ్వు ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. జరిగిన విషయాలన్నిటికీ కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు. వదిలి వెళ్ళిన బంధం నీ గురించి ఆలోచించి మరీ నీ వద్దకు వచ్చేలా చేస్తాను. తప్పకుండా గతంలో జరిగినవన్నీ కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలు అని ఒక్కొక్కసారి ఇద్దరు కూర్చొని గుర్తు చేసుకోండి. మీ బలమైన బంధం ఇంకా ఇంకా బలంగా మారుతుందని తప్పకుండా గుర్తు చేసుకోండి. దానివల్ల మూడో వ్యక్తికి దూరం అవుతారు. అలా చాలా వేదనతో కృంగిపోయి మీ వద్దకు రావాలని అనుకుంటున్నారు. అలాంటి బంధాన్ని నువ్వు ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు. గతాన్ని తవ్వి మళ్ళా ఆ గతాన్ని ముందుకు తేవద్దు. గతాన్ని జరిగిందంతా జరిగిపోయింది. నీలో ఉన్న గత భావాలను మొదటి జ్ఞాపకాలుగా అనుమానపు బీజాలను పక్కన పడేసి నువ్వు ఇంకా అనుమానిస్తూ గట్టిగా అరుస్తూ అతను ఎప్పటికీ కూడా మళ్ళీ నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. అందుకే నీవు ఈసారి చాలా జాగ్రత్తగా ఉండు. ఈరోజు ఒక వ్యక్తి మీ మధ్య వచ్చారంటే దానికి కారణం 100కి 100 పాలు మీరే. ఎందుకంటే తనను ఎంతగా ప్రేమతో మీరు ఎప్పుడు దగ్గరకు వచ్చినప్పుడల్లా నువ్వు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు. నువ్వే గొప్పదానివన్న భ్రమలో బ్రతుకుతూ అవతల వారిని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. కొన్నిసార్లు ఎంతో అవమానించావు కూడాను. అలాంటి గుణాన్ని తగ్గించుకోమ్మా. ఎందుకంటే ఈరోజు మూడో వ్యక్తికి మీ జీవితంలో స్థానం లభించింది. మీ మనసును అర్థం చేసుకో. క్షమించే హృదయం కంటే ప్రపంచంలో ఇంకేమీ లేదు కదా. అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించావు కాబట్టి, ఇష్టపడ్డావు కాబట్టి ఇన్నాళ్ళు అతనితో అన్యోన్యంగా గడిపావు. ఆ యొక్క మాటలను, ఆ యొక్క పనులను, చేష్టలను అన్నిటినీ కూడా ఏమేమి చేశావో అవన్నీ గుర్తు చేసుకొని ఇంకా ముందు ఎలా ఉండాలో, ఇంకా సంతోషంగా ఎలా ఉండాలి, ఇంకా అతని మనసును ఎలా సంతోషపెట్టాలి, ఎలా మాట్లాడితే అతని మనసు కరిగిపోతుంది అని నువ్వు గమనించుకొని తిరిగి మరలా అతను నీ దగ్గరకు వచ్చినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోకుండా, జరిగినటువంటి విషయాల గురించి ఆలోచించకుండా, చేదు అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకోకుండా చేసినటువంటి తప్పులను కూడా కనుమొప్పి మరి సంతోషంగా ఉంటుంది. కానీ మళ్ళీ అది అలా చేసావు, ఇలా ఈరోజు చేసావు, అవతల వ్యక్తి కోసం ఇలా చేసావు, అలా చేసావని మళ్ళీ ఆ మూడో వ్యక్తి కోసమే మళ్ళీ మీ మధ్య గొడవ చేసావనుకో, ఇక రాకుండా చూసుకో. నువ్వు ఇష్టపడని వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు అంటే మీ మీద ఆ వ్యక్తికి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య గొడవ అనేది జరగడం వల్ల మా ఇద్దరి మధ్య దూరం అనేది ఏర్పడింది. మళ్ళీ తిరిగి ఒక కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నావు కదా. నిజం చెప్పాలంటే నీకు ఈరోజు ఏదైనా గొడవ జరిగితే చాలు, రేపటి రోజున ఆ విషయాన్ని మరీ గుర్తుకు చేసుకుంటూ పదే దాని గురించి ఆలోచించుకుంటూ నీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉంటున్నావి తప్ప ఆ గొడవను ఎలా సరిదిద్దాలి అనేటువంటి ఆలోచన చేయడం లేదు. నువ్వు ఆ వ్యక్తికి ఇంకా ఎంతో కానీ బాధ పెట్టాలని ప్రయత్నిస్తావు, కానీ ఇష్టపడాలని ప్రయత్నించావు. స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించినప్పుడు మనం ఎప్పుడు కూడా అవేమీ నీకు సంతోషం ఇవ్వడం లేదు కదా ఎవరు కూడా. ఎందుకంటే నీకు ఇష్టపడిన వ్యక్తి నీ కళ్ళ ముందుకు వస్తే సంతోషాన్ని కలిగించిన ఆనందం నీకు దేనిలోనూ జరగడం లేదు. ఆ వ్యక్తిని నువ్వు అంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే మీ బంధాన్ని మీరు మీ చేతులతోనే నిలబెట్టుకోవాలి. నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో స్నేహం చేస్తున్నావు. అవును కదా, సరేలే, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని మార్చలేం కదా. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు తల్లి. జీవితం ఎలా ఉండాలనేది దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో. నా బిడ్డ కోసం ఈ తండ్రిని స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు. నీ విధిరాతను మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తాను. ఇక నీ జీవితంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారమయంలా అవుతుంది. అటువంటి తలరాతను నేను రాయబోతున్నానని చెప్తున్నాను. నువ్వు జీవితంలో నువ్వు నడిచే దారిలో కష్టం ఉందని అనుకోవద్దు. సంతోషం త్వరలోనే అన్నిటికీ నీకు నచ్చినట్లుగా మారుతుందని చెప్పొచ్చు. దానికి ఎలాంటి సందేహం కూడా నీకు లేదు. వెంటనే నీ జీవితంలో ఆశీర్వాదంతో నక్షత్రంలా ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సాయిబాబా తన బిడ్డల్ని ఒంటరిగా ఎప్పుడూ వదిలేయడు తల్లి. నా రూపం పకీర్లాగే ఉండవచ్చు, కానీ నా ఆశీస్సులు పొందిన నా బిడ్డలు అలా ఉండరు. ఎప్పుడు కూడా నీ కష్టాలు బాధలు అన్నిటి కూడా మోయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నీ పేదరికాన్ని కూడా నేనే మోస్తాను. అందుకే నా బిడ్డలు ఎంత కష్టాన్ని నాకు ఇచ్చినా సరే ఆనందంగా స్వీకరించి ఇలా పకీరులాగే ఉండిపోవడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. కానీ మిమ్మల్ని
మిమ్మల్ని మాత్రం అలా ఉండనివ్వనమ్మా. 10 మందికి మీరు ఆదర్శంగా ఉండేలా మీ జీవితాన్ని చక్కదిద్దుతాను. కొంచెం ఓపికతో, నమ్మకంతో ఎదురు చూడు. నమ్మకమే కాదు, మంచిగా ఉంటూ మంచి పనులు చేస్తూ అలా కాకుండా మంచి చెడు తెలియకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు తెలుసుకోకుండా ఉండొద్దు. ఎవరు ఏమిటనేది తెలుసుకోలేకపోతే నిన్ను అందరూ కూడా మోసం చేసేస్తారు. కాబట్టి అన్ని విషయాల గురించి గమనించి తెలుసుకో. మంచి మంచి ఆలోచన చేస్తూ ఉండు. నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారో నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో నువ్వు తప్పకుండా తెలుసుకునేది. నువ్వు దూరం చేసుకోగలవు. నువ్వు కూడా చెడుకు దూరంగా ఉండు. పొరపాటున కూడా చెడు మార్గంలో నడవద్దు. అనవసరంగా మాట్లాడొద్దు. అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండడం మంచిదని తెలుసుకో. నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి తప్పకుండా భయపడతారు. అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చాలా సులభంగా అయిపోతాయి. నువ్వు చేయాలని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అదే నీకు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీకైనా మంచి చెడులు గుర్తుంచుకొని కొన్ని మంచి పనులు చేస్తూ ఉండు. చెడు ఆలోచించేవారు ఎప్పుడు కూడా జీవితంలో ఎదగలేరమ్మా. అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తాడు. ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బును సంపాదించి నువ్వు ఎంతో కొంత డబ్బును సంపాదించగానే కొంతమందికి నువ్వు వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఇప్పటికే నీకు ఆ విషయం అర్థమయ్యే ఉండాలి. కానీ వాటిని పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళరు కదా. డబ్బుతో ఏమీ చేయలేరు. అదే మంచి పనులు చేస్తే మంచి కాలాల పాటు జనాల గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోతారు. మంచి పనులు చేయడం అంటే నీకు ఉన్నది కూడా ఊడ్చిపెట్టేయమని కాదు. అలా చేయడం వల్ల నీకు నీ కుటుంబం బాధపడుతున్న విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు సంపాదించే దానిలో కొద్ది మొత్తం మాత్రమే దానానికి కేటాయించు. మిగతాది నీ కుటుంబానికి కేటాయించుకొని ప్రశాంతంగా ఉండు. నీ సాయి యొక్క మాటలు గుర్తుంచుకొని అన్నీ కూడా మంచి కర్మలే చేయి. మంచిగానే ఆలోచించు. అప్పుడే నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఇక నీకు దిగులు అనవసరం. కష్టపడుతున్న నా బిడ్డ తలరాతను మార్చే సమయం కూడా ఆసనమైంది. తప్పకుండా నీ కోరికలన్నీ కూడా నేను తీరుతాయి. ఇక నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా నీ సాయి తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. అప్పుడే నీ జీవితంలో ఏది మంచి జరగాలో, ఏ పని చేస్తే ఏం జీవితం ఉన్నంతగా ఉంటుందో అన్నీ ఆలోచించి ఆచితూచి అన్నీ కూడా ఏది ఎప్పుడు ఏ సమయానికి జరగాలో అన్నీ కూడా జరిపించి ముందుకు నడిపించే బాధ్యత నాది. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నా సాయి తండ్రి నాకు వెనకే ఉన్నారని ధైర్యంతో, ఆనందంతో ముందుకు అడుగు వేయాలి. అప్పుడేనమ్మా నేను ఏదైనా సరే నీ విషయంలో చేయగలను. అంతేగాని లేనిపోని అనుమానాలతోనే నేను ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు పడుతున్నానో నా సాయి తండ్రి ఎప్పుడు కూడా కర్మఫలం అంటూనే నాకు సందేశాలు ఇస్తూ ఉన్నారు. నా కర్మఫలం తీరేది ఎప్పుడు? నాకు ఈ కష్టాలు బాధలు తీరవా? లేదంటే నా తండ్రి నా విషయంలో ఏది కూడా మంచి చేయలేక ఈ విధంగా అంటున్నారని నన్ను అనుమానిస్తూ ఉంటున్నావు కదా. నీ మనసులో చిన్న అనుమానం అనేది మొదలైంది. ఎప్పుడు ఏ సమయంలో చేయాలంటే నీకు ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు అనేది తప్పకుండా నీకు తెలుసు కదమ్మా. అన్నీ అలాగే చేసుకోపోతే ఉంటాను. ఇప్పుడు ఆ సమయంలో నువ్వు కోరింది నీకు ఇవ్వలేదు అంటే అది నీకు సరైనది కాదని నువ్వు గుర్తు చేసుకొని తెలుస్తూ ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది నా సాయి తండ్రి నిన్ను కోరింది ఇవ్వడం లేదని. కానీ అది ఇవ్వడం వల్ల దాని వెనుక ఉన్న ప్రమాదం ఏమిటో గ్రహించు. నీకు ఏం చేస్తే ఏం జరుగుతుంది కూడా తెలుసుకొని నీ సాయి తండ్రి నీకు ప్రసాదిస్తాడని గుర్తు చేసుకో. ఇప్పుడు నీకు ఇవ్వవలసింది ఆలస్యం అవుతుందంటే దానికి రెండు కారణాలు. ఒకటి, నువ్వు కోరుకున్న కోరిక యొక్క విలువైన నీకు తెలిసి ఉండాలని ఆలస్యం చేయవచ్చు. కానీ నువ్వు కోరుకున్న కోరిక నీకు జీవితంలో ముందు అది నీకు ప్రమాదం కలిగించేలా ఉండవచ్చు. కాబట్టి నేను ఆలస్యం చేశానని నన్ను అవమానించకు. నీకు ఈ తండ్రి ఏం చేసినా సరే నా బిడ్డ యొక్క మంచి కోసమే చేస్తాను. నా బిడ్డ జీవితం బాగుండడం కోసమే చేస్తాను. అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే అది చూసి నేను ఆనందించడమే కాదమ్మా. నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇక నుంచి నీ జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మట్టిని పట్టుకున్నా సరే బంగారమయం అవుతుంది. నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఊహించని విధంగా నీ జీవితం సంతోషంగా ఉంటుంది. తప్పకుండా నీ జీవితం ఆనందంగా ఉంటుందని మరీ గుర్తు చేసి చెప్తున్నాను. కానీ చాలామంది అనుమానంతో ఎప్పుడు కూడా అనుమానం అనే ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
ఎప్పుడు కూడా అలా ఉండకూడదని మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే అనుమానాన్ని ఎప్పుడు కూడా అనుమానానికి తావు ఇవ్వకుండా జీవితంలో సంతోషంగా ఉండాలి. అనుమానమే మనిషికి సగం నాశనానికి కారణమవుతుంది. అనుమానం ఎప్పుడు కూడా మనకు మంచి జరిగేలా చేయదు. మనల్ని కృంగిపోయేలా, బాధ పెట్టేలా, మనల్ని నాశనం చేసేటువంటి ధోరణిని అలవర్చుకొని ఉంటుంది. కాబట్టి అనుమానాన్ని పక్కన పెట్టండి. సంతోషంగా జీవితాన్ని గడపండి. ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని మీరు ఆస్వాదించండి. జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటారు. బాధలు లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆ విషయాన్ని గుర్తుకు పెట్టుకో. భగవంతుడు అంతటి వారికే బాధలు తప్పలేదు, కర్మఫలాన్ని అనుభవించక తప్పలేదు. మానవ మాత్రమైన మనమెంత ఒకసారి ఆలోచించండి. అందుకే భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి. భగవంతుడు ఇచ్చినటువంటి కష్టాలన్నీ కూడా సమానంగా స్వీకరించి జీవితాన్ని ముందుకు నెడుతూ ఉండాలి. భగవంతుడు మనకు బాధలు ఇస్తాడు, బాధలతో పాటు కష్టాలను కూడా ఇస్తాడనే విషయాన్ని మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. జీవితం చాలా చిన్నది, అందులో మనం ఎలా జీవించామనేది చాలా ముఖ్యం. మంచి పనులు చేసేవారికి ఎప్పుడు కూడా భగవంతుడు మంచి చేస్తాడు. చెడు పనులు చేసేవారికి భగవంతుడు ఎప్పుడు కూడా చెడు రాతను తప్పకుండా విధిస్తాడు. మీరు ఏ పనులు చేయాలనుకునేది అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు అనుభవించక తప్పదు. ఎవరైనా సరే ఇతరులను బాధ పెట్టాలని ప్రయత్నం చేయకండి. ఒకరిని బాధ పెట్టే బదులు మనం ఆ బాధను ఎలా ఉంటుంది అని ఒకసారి మీరు ఊహించుకోండి. ఆ బాధ చాలా నరకంగా ఉంటుంది. ఒకసారి మీరు ఒక్క పూట అన్నం లేక అలమటిస్తున్న వారిని హేళన చేసి గేలి చేసి మీరు ఏదైనా పని చేసుకొని బ్రతకొచ్చు కదా అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మీరు ఒకసారి వాళ్ళ పరిస్థితిలో ఉండి ఆలోచించండి. కనీసం సరైన వసతి ఉండదు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి మంచి దుస్తులు కూడా ఉండవు, నివసించడానికి ఒక గూడు కూడా లేనటువంటి అభాగ్యులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మీరు హేళన చేస్తున్నారే కానీ వారిలో ఒక్కసారైనా రోజులో మీరు ఒక్కసారైనా వారిలాగా జీవితాన్ని గడపగలరా? ఒకసారి ఆలోచించండి. అలా ఎప్పటికీ కూడా మనం ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టడం వలన చాలా అంటే చాలా పాపాన్ని మనం మూట కట్టుకున్న వాళ్ళం అవుతాము. జీవితం అంతా బాధపడే దానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించిన తర్వాత నేను చెప్పేదాన్ని తీసుకొని ఆనందంగా మీ జీవితాన్ని అనుభవించు. అయితే నీ మనసులో ఇలా అనుకున్నా ఉన్నావు కదూ, బాబా ఇక నాకు మంచి జరుగుతుందా, నా జీవితంలో అన్నీ అనుమానంగా ఉన్నాయి కదా, నీకు నేనున్నాను కదమ్మా అని బాధపడుతున్నావు. అందుకే ఈరోజు నీకుతో 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత ఊహించని శుభవార్త తప్పకుండా నీ చెవిన పడేలా చేస్తాను. అభిమానించే వారి నుంచి ఆశించేది కాస్త శ్రద్ధ, కానీ దక్కని చోట నిన్ను ఇంకా ఉంచేది నీ బలహీనత మాత్రమే. నువ్వు ఒక అవసరానివి తెలిసి కూడా నిన్ను ఒక వస్తువులా మలుచుకొని ఉండేది నీ మనసు. వశమైన వారి ముందే ఇచ్చిపుచ్చుకునే ఈ లోకంలో ఇమరడం అంత సులువు కాదు. ఇవ్వడమే తెలిసిన వారికి అవునా? మానవత్వం అనేది ఒక దీపాన్ని నీ మనసులో వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రకాశవంతంగా కనిపిస్తావు. నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ ఆరిపోనివ్వద్దు. నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఇవ్వగలిగే వెలుతురుని కోల్పోవద్దు. అందరూ కూడా మనతో చివరిదాకా ఉండాలని లేదు. ఎవరి ప్రయాణం వాళ్ళది. ఉన్నోళ్ళతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడం నీ యొక్క తెలివితనం. ఎవరు ఎలాంటి వారు తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం నీ యొక్క తెలివితనం అని చెప్పుకోవచ్చు. మచులుకోవాలి. మార్చడం నాకు రాదు, మారడం నా వల్ల కాదంటే ఎలా చెప్పు? మారడం, మార్చడం, మార్చగలగడం అన్నీ కూడా నీ చేతిలోనే ఉండాలి. అప్పుడే నువ్వు నీ సమాజంలో ఇమడగలవు. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో. విలువ ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించిన నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్నోడు వృధా చేయలేడు. తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైనా, ఇంకా ఏదైనా సరే, డబ్బైనా సరే. జీవితం అంటే చాలా గొప్ప త్యాగాలు, బాధ్యత కాదు. చిన్న చిన్న ఆనందాలు, నిన్ను ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటి వారి పట్ల కాస్త దయ. ఇదే నిజమైనటువంటి జీవితం. ఎప్పుడు సంతోషంగా ఉండు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి.
కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు, బాధలు, కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.